సేమ్ అగైన్ ఆలివ్ బోర్డ్‌లో ఈరోజు వీకెండ్ 9th ఆఫ్ జూన్ జరిగిన మాక్ టెస్ట్ యొక్క లైవ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ నేను చెప్తున్నా. అండ్ దీస్ ఆర్ వెరీ ఈజీ. యూ సీ దిస్ హౌ ఈజీ ఇట్ ఈస్. అగైన్ మీకు 50కి 50 రావాలి. అది ఎందుకు రావట్లేదనేసి మీరు మీకు అనాలిసిస్ చేయడానికే ఇది. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. అగైన్ మీకు ఎక్కడైతే క్వెషన్స్ తప్పుగా అనిపించాయో, మీకు కష్టం అనిపించాయో అవి చూడండి కావాలనుకుంటే. ఓకే. సో నౌ లెట్ వి బిగిన్ దిస్. లా 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 లా. ఓకే. సీ దిస్ ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఫస్ట్ క్వెషన్ ఇది. వాట్ ఈస్ ద లెంగ్త్ ఇన్ సెంటీమీటర్ ఆఫ్ TCT? ఓకే. TCT టాంజెంట్ బిట్వీన్ 2 సర్కిల్స్ ఆఫ్ రాడీ దిస్ వన్. డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటెన్స్ ఇది. వావ్! ఓకే. దిస్ ఇస్ ఇట్ స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ TCT కాబట్టి R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. అంతే. ఇంతే. యెస్. 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 సో దిస్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ అంటే 6√5. 36 ఇంటూ 5 ఇస్ 360 బై హాఫ్ 180 మైనస్ రైట్. వాట్ ఈస్ దిస్? R1 ప్లస్ R2. ఓహ్! 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 3√3. 2√3 ప్లస్ 3√3. 3√3 హోల్ స్క్వేర్ ఎంత? 9 3 జా 27. 27. వాట్ ఈస్ దిస్? స్క్వేర్ రూట్ ఆఫ్ 160, 153. ఆన్సర్ ఇస్ 153 స్క్వేర్ రూట్. ఎంతసేపండి? ఈ ఫార్ములా మనకు తెలిస్తే చాలు. నెక్స్ట్. నౌ యూ సీ హియర్ 8 years ago రేషియో ఆఫ్ వాణీస్ ఏజ్ అండ్ కనికాస్ ఏజ్ వాస్ 5:3. సో వాణి ఏజ్ అండ్ కనిక ఏజ్ ప్రెజెంట్ ఇది అనుకుందాం. ప్రెజెంట్. అప్పుడు 8 years ago ఎంతంట? 5:3. ఓకే. అప్పుడు ప్రెజెంట్ ఏమవుతుంది? 5x ప్లస్ 8 ఈస్ టు 3x ప్లస్ 8. అంతే కదా? ఓకే. నౌ రేషియో ఆఫ్ కనిక ఏజ్ 6 years హెన్స్ అండ్ సీమాస్ ఏజ్ 2 years హెన్స్ ఈజ్ 1:1. ఓకే. సీమా ఈజ్ 4 years యంగర్ దాన్ వాణి. ఓకే. దెన్ వాట్ ఈస్ వాణీస్ ఏజ్? 9 years ఆఫ్టర్. ఓకే. సీమా 4 years యంగర్ దాన్ వాణి అంట. అప్పుడు సీమా ఈజ్ ఈక్వల్ టు 4 years యంగర్ దాన్ వాణి. వాణి ఎంతంటే 5x మైనస్ సారీ ఏమైంది ఇది? ఇట్లొచ్చింది. ఓకే. ఇప్పుడు సీమా ఎంతవుతుందండి? దిస్ సీమా ఈజ్ 4 years యంగర్ దాన్ వాణి. వాణి 5x ప్లస్ 8. 4 years యంగర్ అంటే ప్లస్ 4. ఎందుకంటే ప్లస్ 8 మైనస్ 4 ప్లస్ 4. సీమా ఏజ్ ఇంత. ప్రెజెంట్ ఇది. ఇవన్నీ ప్రెజెంట్ ఏజ్‌లు వీళ్ళవన్నీ. ఓకే. ఇప్పుడు అడిగేదేంటి? ఇచ్చింది ఇది సెకండ్ సెంటెన్స్. ఇది ఇచ్చింది ఇచ్చినట్లు ఏసుకోవాలండోయ్. రేషియో ఆఫ్ కనిక ఏజ్ 6 years హెన్స్ అంట. కనిక ప్రెజెంట్ ఇది 3x ప్లస్ 8 ప్లస్ 6 years డివైడెడ్ బై వాట్ ఈస్ దిస్? సీమాస్ ఏజ్ 2 years హెన్స్ అంట. హెన్స్ అంటే కూడా తర్వాత. సో దీనికి 5x ప్లస్ 4 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/1 ఇచ్చారు. 1/1. ఓకే. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 3x 5x డిఫరెన్స్ 2x. డెన్స్ ఇదెంత? 14. ఇది 6. 6 పోతే 8. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే అడిగిందేంటి? వాణీస్ ఏజ్ ఆఫ్టర్ 9 years. ప్రెజెంట్ ఎంత వాణి? ఇంత. సో 5x ప్లస్ 8 ప్లస్ 9 అడిగారు. ఇదేమో 17. ఇదేమో 10. ఎందుకంటే x ఈక్వల్ టు 20. అప్పుడెంత ఇదంతా? 37. ఖతం. గుడ్ క్వెషన్. గుడ్ క్వెషన్. రైట్. ఇచ్చింది ఇచ్చినట్లు ఏస్తున్నా. నేను ఎక్కువ ఆలోచించట్లా. మీరు ఆలోచిస్తారేమో. నేను అదే చెప్తున్నా. మీరు ఆలోచించకుండా ఎట్లున్నదో అట్లా ఏసేసేయండి. దట్స్ ఇట్. నేను అదే చేస్తున్నా. రోహన్ అండ్ సోహన్ ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఫ్రమ్ పాయింట్స్ A and B రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ క్రాసింగ్ ఈచ్ అదర్ రోహన్ టుక్ దిస్ మచ్ అవర్స్ అండ్ సోహన్ టుక్ దిస్ మచ్ రీచింగ్ B to A రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ సోహన్ ఇస్ దిస్ మచ్, స్పీడ్ ఆఫ్ రోహన్ ఇస్. ఇది స్టాండర్డ్ బిట్ అండి. S1/S2 ఈజ్ ఈక్వల్ టు రూట్ T2/T1. రైట్. ఇప్పుడు S ఎంత? ఏమిచ్చాడు? స్పీడ్ ఆఫ్ సోహన్ ఇచ్చారు కదా! స్పీడ్ ఆఫ్ SS/SR అనుకుందాం. అప్పుడేమైపోతుంది? రూట్ ఆఫ్ TR/TS అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు TR. TR ఎంత? ఫస్ట్ R వచ్చాడు కాబట్టి R. రోహన్ ఎంత? ఇంత. 77 ప్లస్ 4 81. 81/11 డివైడెడ్ బై నెక్స్ట్ ఇదెంత? 11. అంతేనా? అంతే. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ 9/11. ఇచ్చిందేంటి? స్పీడ్ ఆఫ్ సోహన్ ఇది. దిస్ 9 ఈజ్ ఈక్వల్ టు 28.8. 9 1 9 3 9 2 0.2. అప్పుడు ఇదేమవుతుంది? 3 2 3 2 35.2. డైరెక్ట్ క్వెషన్. కాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్. ఈజీ వన్. ఎంత ఈజీ. ఇది వస్తే చాలు దీంట్లోకి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయినా. అంతే. నేను ఎక్కువ ఆలోచించట్లా. మీరు ఆలోచిస్తారు. ఏది, ఎట్లా, ఏమి అనేసి. సింపుల్‌గా, కూల్‌గా వెళ్ళిపోవాలి. ఓకే. ఎఫెక్టివ్ డిస్కౌంట్ గివెన్ వెన్ అ స్టోర్ ఆఫర్ స్కీమ్ గెట్ 3 products ఫ్రీ ఫర్ ఆన్ బయింగ్ 7 products. మీరే షాప్‌కీపర్ ఉన్నారు. మీరు ఏమంటారంటే 3 products ఎక్స్‌ట్రాగా తీసుకెళ్ళండి. ఎప్పుడు? 7 products కొంటే. ఇప్పుడు మీరే షాప్‌కీపర్ అయితే మీరు ఫ్రీ అని చెప్తారు. కానీ మీకు పడేదైతే కొనేది కొనింటారు కదా! కొనింటారు. కాబట్టి మీకు టోటల్‌గా పడ్డది CP ఈస్ 10 products యొక్క CP. CP ఈస్ ఫర్
10 ప్రొడక్ట్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయి అనుకుందాం. కానీ అమ్మిందేమో ఎంతకి? మీకొచ్చేదేమో 7. అంటే డిస్కౌంట్ అడిగాడు. డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ ఈస్ 3. సో, ఎప్పుడన్నా డిస్కౌంట్ ఈస్ 3. మార్కెట్ ప్రైస్. ఇక్కడ సీపీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. రైట్? ఇక్కడేం పెంచట్లేదు. మార్కప్ పెట్టి పెంచట్లా. అప్పుడు సీపీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ అయిపోతుంది. డిస్కౌంట్ ఏమో 3 డివైడెడ్ బై 3 మైనస్ ఇట్ ఈస్ -30%. దిస్ ఈజ్ ఇట్. క్వెషన్ అర్థం చేసుకోవాలి. ఏ అండ్ బి స్టార్టెడ్ బిజినెస్ విత్ దిస్ వన్. సో 6K అండ్ 8K. స్టార్టెడ్ అన్నారు కాబట్టి 12 నెలలు ఉంటారు. 12 నెలలు ఉంటారు. ఓకే. ఆఫ్టర్ 4 మంత్స్ సి జాయిన్ విత్ 5K. అప్పుడేమైపోతుంది? 5Kతో సి జాయిన్ అయ్యాడు. ఆఫ్టర్ 4 మంత్స్ అంటే 8 నెలలు ఉంటాడు. టోటల్ ప్రాఫిట్ ఇంత. ప్రాఫిట్ షేర్ సి ఎంత అని. ఓకే. కే గెట్ క్యాన్సిల్. ఓకే. అంతేనా? అంతేలే. ఇంకేముంది? 4 రెండ్ల 4 రెండ్ల 4 అదే ఇదెందుకొచ్చింది? 4 మూడ్ల. అంతేనా? 2 వన్స్ 2 వన్స్ 2 త్రీస్. సో 9 ఇక్కడ 12 ఉంది కదా! 12:5. ఈ 5 ఉంది కదా! సో టోటల్‌గా ఎన్ని? 9, 12, 21, 6, 26. 26 యూనిట్స్ ఈక్వల్ టు ఇది. అప్పుడు ఇది చూడండి 6, 8 ఉంది. త్రీసా కాబట్టి 3తో పోతుంది. 3000. 1 ఈక్వల్ టు 3K. 1 ఈక్వల్ టు 3K అయితే సి అడిగాడు. సి ఎంత? 15K. దట్స్ ఇట్. ఈజీ క్వెషన్స్. ఎం ఈస్ ద లీస్ట్ నంబర్ డివిజిబుల్ బై బోత్ దిస్ వన్. అంటే ఎల్సిఎం అడుగుతున్నాడు. అండ్ ఎన్ ఈస్ ద లీస్ట్ నంబర్ డివిజిబుల్ బై బోత్ దిస్ వన్. వాట్ ఈస్ 2m మైనస్ n? దీని ఎల్సిఎం ఎంత? 13 2s, 13 7s. అప్పుడు 13 ఇంటూ 2 ఇంటూ 7 ఇస్ ద ఎల్సిఎం. అంతేనా? దీనిది ఓకే 4 ఇంటూ 11s, 4 ఇంటూ 9s. అప్పుడు 4 ఇంటూ 11 ఇంటూ 9 ఎల్సిఎం. ఓకే. మనకు కావాల్సింది ఏంటి? వాల్యూ ఆఫ్ 2m మైనస్ n. 2m. m అంటే ఇది. ఇది m. అంతేనా? ఇదెంత? 91. 91 అంటే 182. 182 యొక్క డబుల్. సో 180 యొక్క డబుల్ 360. 362 మైనస్ ఇది అడిగాడు n. ఎంత? 99. 99 అంటే 100 అనుకోండి. 400 మైనస్ 4 ఇట్ ఈస్ 396. ఎంత? 62లో నుంచి 96 పోతే 4 వస్తుందా? అంతే 34. మైనస్ 34. మైనస్ 34. లా 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 లా. ఎక్కడన్నా బిస్కెట్ అయిందా? 62. 62 నుంచి 40. 60 నుంచి 70 అనుకుందాం. 70 నుంచి 26, 26 ప్లస్ 8 అంతే కదా! 34. ఏమైంది? ఎక్కడైనా తప్పయిందా? ఇక్కడ చూస్తా 91 ఇక్కడ 4 ఏమో. యెస్. 91 2. 91 2 182. 182 అంటే 364 ఇది. అప్పుడు -32. ఆన్సర్ -32 ఏమో. యెస్. -32. -32. యెస్. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. యెస్. ఓకే. sin x ప్లస్ √3 cos x ఈజ్ ఈక్వల్ టు 2 sin 90 మైనస్ x tan x ప్లస్ cot x. ఇదెంత? cos x. ఓకే. sin ఈజ్ ఈక్వల్ టు ఈ √3ని ఇక్కడ పంపించేస్తే 2 మైనస్ √3 cos. అంతే కదా! అంతే. ఇది తీసేస్తే ఇక్కడికెళ్తుంది. ఇది ఇక్కడికెళ్తే tan. tan ఈక్వల్ టు ఇదైతే cot ఈక్వల్ టు 2 ప్లస్ √3. అడిటివ్ ఇన్వర్స్. ఇప్పుడు దీన్ని ప్లస్ చేస్తే -3 ప్లస్ 3 పాయ. 2 ప్లస్ 2 4. ఆన్సర్ ఇస్ 4. ఈజీ వన్. అబ్బబ్బబ్బబ్బా! లా 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 లా. ట్రయాంగిల్ ఎంఎన్ఓ ఆర్ఎస్టీ. ఎంఎన్ ఈక్వల్ టు ఇది, ఎన్ఓ ఈక్వల్ టు ఇది, ఆర్టీ ఇది వాల్యూ ఆఫ్ ఎంఓ. ఎంఓ అడిగారు గుర్తుపెట్టుకోండి. ఎంఓ అగైన్ సిమిలారిటీ మీద ఇస్తున్నాడు. లాస్ట్ వీకెండ్ కూడా ఇచ్చాడు. ఎంఓ కావాలంటే ఆర్టీ ఉండాలి. ఆర్టీ ఉందా? ఉంది. సో ఎంఓ మనకు కావాల్సింది బై ఆర్టీ ఈజ్ 24 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమున్నాయి? ఎంఎన్ ఉంది, ఎన్ఓ ఉంది. ఎంఎన్ ఉంది, ఎన్ఓ ఉంది. ఎంఎన్ తీసుకుంటా. ఎంఎన్ ఈక్వల్ టు ఆర్ఎస్ బై 7 డివైడెడ్ బై ఇక్కడ ఎంఎన్ తీసుకుంటే ఇక్కడ ఆర్ఎస్ రావాలి. సో ఆర్ఎస్ వస్తుంది. ఆర్ఎస్ క్యాన్సల్. 1/7 ఇక్కడికి వెళ్తే ఎంఓ బై 24 ఈక్వల్ టు 1/7. అంతేనా? అంతే. 7 1 ఆన్సర్ ఇస్ 24/7. 24/7 ఎంత? 7 3 3 3/7. ఈజీ క్వశ్చన్. ఏబి అండ్ టుగెదర్ కెన్ డూ ఇంత. బీసీ టుగెదర్ కెన్ డూ ఇంత. ఏసీ కెన్ టుగెదర్ డూ సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఇంత. ఓకే. ఏసుకుంటా. ఇది ఈజీ క్వెషన్ ఏమో అనుకుంటున్నా. 40 ఎందుకంటే మొత్తం చదవాల. ఫస్ట్ నాకు దీంట్లో టైమ్ అండ్ వర్క్‌లో ఇవి ఫస్ట్ ఏసుకొని దీని యొక్క ఎల్‌సిఎం కావాలి. ఓకే. ఫైండ్ ద టైమ్ టేకెన్ బి టు కంప్లీట్ సేమ్ వర్క్ ఇఫ్ బి వర్క్ 1/7 ఆఫ్ మోర్ ఎఫిషియన్సీ. ఎక్కువ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే ఎన్ని రోజులు పట్టింది అతను ఒక్కడే చేయడానికి? ఓకే. ఎల్‌సిఎం ఎంత? దీని ఎల్‌సిఎం ఎట్టా చేస్తాం? 4 తోనే చేయాలి. 4 10s, 4 12s, 4 15s. సో 4 కామన్.
దీని యొక్క ఎల్సిఎం ఎంత 60. సో 4 ఇంటూ 60 అంతేనా? అంతేలే 4 ఇంటూ 10 అంతేలే 60. 4 ఇంటూ 60 ఇక్కడ 4 ఇంటూ 10 40 ఉంది. సో ఇట్ ఈస్ 240. మీకు అర్థమవుతుందా? 240 4 10s are 40. 40 ఇంటూ వాట్ 6. 48 ఇంటూ వాట్ ప్లస్ 5 రైట్. 60 అంటే ప్లస్ 4 ఎఫిషియన్సీస్ వచ్చేసినాయి. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ప్లస్ 6 అట్లే బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ప్లస్ 4. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత అవుతుందండి? ఇక్కడ 2a వస్తుంది. 2a వస్తుంది. ఇది 10 15 15/2 7.5 వస్తుంది. ఇది ఎట్లా వచ్చిందో అర్థమైందా? ఈ మూడింటిని యాడ్ చేస్తే ఈ మూడింటిని యాడ్ చేసినట్టు ఎఫిషియన్సీ. కానీ ఇక్కడ 2 ఏలు 2 బిలు 2 సీలు ఉన్నాయి కాబట్టి 15/2 7.5 అయింది. మనకు కావాల్సింది ఎంత? బి గురించి. బి గురించి కావాలంటే ఏ ప్లస్ సి తీసేయాలి. ఏ ప్లస్ సి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీని యొక్క 4 తీసేస్తే బి ఎంత? 3.5. కానీ 3.5కి 1/7 మోర్ ఎఫిషియన్సీ యాడ్ చేస్తున్నాడంట. ఇది అతని ఎఫిషియన్సీ. అప్పుడు దానికి 1/7 ఎంత? 1/7 ఎంత? ప్లస్ 1/7 ఇస్ 0.5. ఇట్ ఈస్ 4. సో 4 అనేది ఎఫిషియన్సీ అయితే 240ని డివైడెడ్ బై 4 ఎంత? దిస్ ఇస్ 60 డేస్. ఈజీ క్వశ్చన్. ఇది మనకు అండర్‌స్టాండ్ అయితే ఇది ఈ వేలో వర్కౌట్ చేయాలి అనేసి మనకు తెలియాలి. ఇది ఒక్క క్వశ్చన్ మనకు ముందే తెలిస్తే తప్ప కొద్దిగా టైం తక్కువ తీసుకోదు. ఓకే. నౌ 11 men working 5 hours. 11 men working 5 hours a day can complete a work in 12 days. How many hours a day can 15 men do complete the same work in 5.5 days? 5.5ని డివైడెడ్ బై 10 వేసుకుంటా 55 అయిపోతుంది. రైట్. ఆర్ఎల్స్ ఉన్ని రేట్లు ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం. ఈ పాయింట్ తీసేస్తా. సో ఇది 55 అయిపోతుంది. డివైడెడ్ బై 10 వేసుకుంటా ఎందుకైనా మంచిది. నౌ ఇక్కడ చూడండి. అంతే కదా! 11 వన్సా 11 ఫైవ్సా 5 వన్సా 5 టూసా రైట్. 2 ఇక్కడికి పోతే 24 అవుతుంది. 3 ఫైవ్సా ఆర్ 5 త్రీసా 5 వన్సా 3 వన్సా 3 ఎయిట్సా అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఈజీ వన్ క్యాల్కులేషన్స్. అందుకేనా క్యాల్కులేషన్ సిస్టమ్. జ్యోతి బాట్ ఫ్యూ సారీస్ 1/5 ఆఫ్ దెమ్ వర్ డిఫెక్టివ్. 2/5 ఆఫ్ దెమ్ వర్ 18% ప్రాఫిట్. రిమైనింగ్ సారీస్ 20% ప్రాఫిట్. ఓవరాల్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్. సరే ఇప్పుడు చూడండి 100 వచ్చినాయి అనుకుందాం. 100లో 1/5 ఆఫ్ డిఫెక్టివ్ అంట. 1/5 అంటే ఎంత? 100లో 1/5 ఇస్ 20. 20 డిఫెక్టివ్ అంటే వీటిని అమ్మలేరు. ఓకే. ఇవి లాస్. కానీ మిగిలిన దాంట్లో ఎంత? 2/5 ఆఫ్ ద రిమైనింగ్ సారీస్ అంట. రిమైనింగ్ 80 ఉంటాయి. 80లో 2/5 16 16 అంతే కదా! 16 రెండ్ల 32 ఇవి 18% ప్లస్ 18% వచ్చింది. ఓకే. మిగిలినవన్నీ 20 ఇక్కడున్నాయి. 32 ఇక్కడున్నాయి. అంటే 48 ఇక్కడుంటాయి. ఇవి 20% ప్రాఫిట్‌తో అమ్మారు. ప్లస్ 20% ప్రాఫిట్‌తో అమ్మారు. ఓకే. ఇంకేమన్నారు? ఓవరాల్ లాస్ ఆర్ ప్రాఫిట్. ఓకే. ఒక్కొక్కటి రూ. 100 అనుకుందాం. ఒక్కొక్కటి రూ. 100 అనుకుందాం. అప్పుడేమైపోతుంది? 100 శారీలు రూ. 100 కొన్నారు. కానీ ఇక్కడేమైపోతుందంటే 20 డిఫెక్టివ్ అంట. వీటి మీద డబ్బులు రావు. అప్పుడు 32 శారీస్ మీద రూ. 18 ఎక్కువొస్తుంది ఒక్కొక్క శారీ మీద. అప్పుడు 32 ఇంటూ 18 ఎంత? 18 2 జా 36. అగైన్ టేబుల్స్ రాకపోతే మాత్రం కష్టం. ఓకే. 54, 57 రూ. 576 ఎక్స్‌ట్రా వచ్చాయి. ఒక్కొక్క శారీ మీద రూ. 18 ప్రాఫిట్. అట్లా 32 మీద రూ. 576 ప్రాఫిట్. ఇక్కడ ఆ రూ. 576 ఎక్స్‌ట్రాగా కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఒక్కొక్క శారీ మీద రూ. 20 ప్రాఫిట్. అప్పుడు టోటల్‌గా రూ. 960 ప్రాఫిట్. అంటే ఇక్కడ రూ. 960 ఎక్కువొస్తుంది. సో, టోటల్‌గా ఎంతొస్తుంది అనంటే ఇక్కడేమైపోతుంది? ఈ 32, ఈ 48 ఇవి ఎంత? మొత్తం కలిపి 70 అంతే 80 కదా! 80. 80కి 100 వస్తుంది. కానీ ఇది ఎక్స్‌ట్రా వస్తోంది. ఇది ఇక్కడ కవర్ అవుతోంది. అప్పుడెంతొచ్చింది ఇది? 6, 3, 15. సో, ఇక్కడెంతొచ్చింది? 15. ఇదెంతొచ్చింది? 8000 9536 ఇదేమో 10,000. ఓకే. డిఫరెన్స్ ఎంత? 464. 464. 464 is 4.64% ఆఫ్ 100. దట్స్ ఇట్. సో, దిస్ ఇస్ ఇట్. ఈజీ వన్. ఇది ఈజీ. ఇది కాలిక్యులేట్ చేయాలి. ఇది రావాలి. ఈ రూ. 18 ఇది రూ. 20. షాప్ కీపర్ ఇవ్వండి వస్తది. నౌ రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ షర్ట్స్ గ్రే అండ్ గ్రీన్ కలర్స్ సాటర్‌డే అంట. సాటర్‌డే లైట్ యెల్లో, గ్రే అండ్ గ్రీన్. గ్రే ఇది. గ్రీన్ ఎక్కడుంది? ఇది. ఎంత? 39, 32, 40, 41, 71. 71 వచ్చిందంటే ఇక్కడికొచ్చేసింది ఆట. కానీ ఒకసారి చూస్తాం. బ్లూ అండ్ బ్లాక్ ఆన్ ద సేమ్ డే. సేమ్ సాటర్‌డేనే బ్లూ అండ్ బ్లాక్. బ్లూ అండ్ బ్లాక్ 76. ఖతం. ఆన్సర్ ఇస్ డి. ఈజీ క్వెషన్. మాక్సిమం 5 to 6, 8 సెకండ్స్.
పర్సన్ స్టార్టెడ్ వాకింగ్ అంటే మీరెక్కడ ఆలోచిస్తున్నారా? ఎట్లా ఏంటనేది చూస్తున్నారని మీరు చూడండి ఒకసారి. పర్సన్ స్టార్టెడ్ వాకింగ్ ఇంత ఇన్ 2 అవర్స్. ఆఫ్టర్ దట్ హీ డిసైడ్స్ కవర్స్ సో అండ్ సో. ఇఫ్ ద యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. త్రూఔట్ ద జర్నీ ఈస్ దిస్. ఆ! యావరేజ్ స్పీడ్ ఎంత? 31 అని ఇచ్చారు. దిస్ 31 ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్. ఒకటేమో 50, ఇంకోటేమో ఎక్స్. 50 ప్లస్ ఎక్స్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. 2 అవర్స్, 3 అవర్స్, 5. ఎంతిది? 155. 155 ఇక్కడికి పోతే 105. ఆన్సర్ ఈస్ 105. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105. డిఫరెన్స్. క్యాలిక్యులేషన్స్. ఎంతసేపు? లాస్ట్ 2 క్వెషన్‌లు ఈజీగానే ఉన్నాయి. న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఏరియా ఆఫ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఆర్ ఈక్వల్. రైట్ సర్క్యులర్ కోన్. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత? ఇది ఆర్, ఇది హెచ్, ఇది ఎల్ అయితే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత? పై ఆర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అంట. ఓకే. స్మాల్ హెచ్ రాస్తాను. ఓకే. నౌ ఇచ్చిందేంటి? ఇది అడిగాడు. ఎట్లా బై ద వే? ఓకే. పై క్యాన్సల్ చేస్తా. అప్పుడేమైపోతుంది? ఆర్ఎల్ ఆర్ పోతుంది కాబట్టి ఆర్ పోతుంది. ఇక్కడ ఆర్ స్క్వేర్ పోతుంది. ఎల్ డివైడెడ్ బై ఆర్‌హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఆ! ఇప్పుడు ఎల్ ఎంత? 1. ఆర్ ఇంటూ హెచ్ ఎంత? 1:3. హ్మ్. ఇప్పుడు ఇది చూడండి. దీన్ని బట్టి మనకు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్‌హెచ్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఆర్‌హెచ్ హోల్ స్క్వేర్ ఎంత? దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9. కానీ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఎట్లా? ఓకే. నౌ ఇక్కడ ఎల్ చూడండి. ఎల్ ఈక్వల్ టు ఏంటి? ఇది పర్పెండిక్యులర్ అని తెలుసు. ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వస్తుంది. ఈ స్క్వేర్ రూట్ తీసేస్తే ఇక్కడ స్క్వేర్ వస్తుంది. సో, ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఎల్ ఈక్వల్ టు 1 అయితే దీని బదులు ఎల్ స్క్వేర్ పెట్టచ్చా లేదా? ఎల్ స్క్వేర్ ఈజ్ 1 స్క్వేర్. 1/9. ఆన్సర్ ఈజ్ 1/9. వావ్! గుడ్ క్వెషన్. 1/9. అంతేనా? యాహ్! అంతే. నౌ సీ దిస్. కేఎల్ఎం అనే దాంట్లో బైసెక్టర్స్ ఆఫ్ దిస్ వన్. కేఎల్ఎం. కేఎల్ఎం. యాంగిల్ కేఎల్ఎం దీని యొక్క బైసెక్టర్. ఓకే. కేఎంఎల్ దీని యొక్క బైసెక్టర్స్ ఇట్ట మీట్ అవుతున్నాయి. ఓకే. అట్ పాయింట్ ఎన్ ఇది. దీని ఎన్ ఎంత? ఎల్ఎన్ఎం ఇది 128 అంట. ఎల్‌కే 90 ప్లస్ యాంగిల్ ఏ/2 ఆర్ కే/2 ఇక్కడ. కే/2 ఈజ్ ఈక్వల్ టు 128. ఇది ఇక్కడికెళ్తే 38. ఇది ఇక్కడికెళ్తే ఇది 2 ఇక్కడికెళ్తే 60, 76. ఆన్సర్ 76. వావ్! 76 అంతేలే. నౌ కాస్ స్క్వేర్ 33 సైన్ 18. సీకెంట్ 31 కాస్ 31 మైనస్ సైన్ 18 సైన్ స్క్వేర్ ఇది. కాస్ సైన్ టాన్. ఓకే. ఇక్కడ చూడండి. కాస్ స్క్వేర్ సైన్ 18 ఉంది. సైన్ 18 ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ సైన్ స్క్వేర్ 57. దీన్నేమని రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ 33గా రాసుకోవచ్చు. సైన్ 90 మైనస్ థీటా. అప్పుడు ఇదేమైపోతుంది? ఇది క్యాన్సల్ అయిపోతాయి. 2 ఒకటే అయిపోతుంది కాబట్టి. సీకెంట్ సీకెంట్ అంటే 1/కాస్. 1/కాస్ కాస్ క్యాన్సల్ అంటే +1. ఓకే. 1 వచ్చింది కాబట్టి ఇంక ఇప్పుడు దీంట్లో ఏవో ఉంటాయి. కాట్ 52 టాన్ 38. టాన్ 38 ఏమండి? టాన్ 90 మైనస్ థీటా ఈస్ కాట్ థీటా. రైట్. దీన్నేమని రాయొచ్చు? కాట్ 52గా రాసుకోవచ్చు. 1/కాట్ 52గా. ఛీ! ఎందుకు చేసుకుంటున్నా? 1 జస్ట్ మినిట్. ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. ఓకే. నౌ సీ దిస్. ఇక్కడ ఇది క్యాన్సల్ అయిపోతుంది. ఎందుకు? దిస్ కెన్ బి రిటెన్ యాస్ కాట్ 52. టాన్ ఈక్వల్ టు కాట్ 90 మైనస్ 38. అప్పుడు సైన్ 60. సైన్ 60 ఈజ్ √3/2. 2/√3. ఆన్సర్ 2/√3. ఈజీ క్వెషన్. ఇంకెన్నున్నాయి? ఎవరున్నాయి? మనం ఎక్కువ చేస్తున్నామా ఏంది? వావ్! దేర్ ఆర్ మెనీ క్వెషన్స్. నౌ వాట్ విల్ బి 2 పవర్ 38 డివైడెడ్ బై 5? 2 పవర్ 38 డివైడెడ్ బై 5. దీన్నేమని రాయొచ్చు? ఇంటూ 2 ఇంటూ 2 చేస్తా. అప్పుడు 2 పవర్ 39 డివైడెడ్ బై 10 అవుతుంది. అంటే 10 అంటే లాస్ట్‌లో పాయింట్ వస్తుంది. నౌ దీన్నేమని రాయొచ్చు? 2 సైక్లిసిటీ ఈజ్ 4. 4 పవర్ 9 36 అయిపోతుంది. అప్పుడు 2 పవర్ అంతేనా? లా 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 లా. 37, 38, 39 ఇట్లొద్దులే. నౌ 2 పవర్ 38 డివైడెడ్ బై 9 అంతే కదా! 2 పవర్ 38 డివైడెడ్ బై 5. సారీ. అప్పుడు ఏమవుతుంది? సింపుల్. 2 పవర్ 38ని 2 సైక్లిసిటీ ఎంత? 4. 2 పవర్ 2 పవర్ 4 ఇలాంటివన్నీ అయితాయి? హోల్ పవర్ 9 అయితాయి. ప్లస్ 2/5 వస్తుంది. అంతే కదా! హోల్.
ఇది ఖచ్చితంగా 5తో డివైడ్ అవుతుంది. 2/5 అనే దాంట్లో 0.4 వస్తుంది. 4 అనేది ఒకటొస్తుంది. హెన్స్ 4 విల్ బి ద రిమైండర్. ఇది కొద్దిగా సైక్లిసిటీ మీద చెప్పాలి. నంబర్ సిస్టమ్ చెప్పేటప్పుడు నేను గుర్తుంటుంది. సైక్లిసిటీ చెప్పినప్పుడు మీకు అర్థమైపోతుంది. రైట్. ఎందుకంటే 2కి సైక్లిసిటీ 4 అనేది తెలియాలి. నౌ 4x + y + దిస్ ఈస్ దిస్. దిస్ వన్ ఈస్ దిస్. దిస్ వన్ ఈస్ ఇది a + b + c హోల్ స్క్వేర్. ఇది a, ఇది b, ఇది c అయితే హోల్ స్క్వేర్ అంటే 196 a² + b² + c² 90 + 2 ఇంటూ ab + bc + ca. ab + bc + ca ఎంత అని అడుగుతున్నాడు అంత. ఇది ఇక్కడికి పోతే 106, ఇది డివైడెడ్ బై చేస్తే 106లో పోతే 53. ఆన్సర్ ఈస్ 53. ఈజీ క్వశ్చన్. రైట్. 2x మైనస్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 1/b ఈక్వల్ టు k. అప్పుడేమైపోతుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు k³ మైనస్ 3k అని ఉంది. గుర్తుందా? k³ ఎంత? 6³ 6³ ఈస్ 216 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 3 ఇంటూ ab అంటే 2x 1x. సో 2x 2 అంటే 2 ఇంటూ 1/7. ఎప్పుడైతే ఈ రెండు వేరే ఉంటాయి 2 ఇంటూ 1/7 వేయాలి. అండ్ దీని యొక్క టోటల్ వాల్యూ 6. అంతేనా? అంతే. సో దిస్ 7 6 42 4 1 15 ప్లస్ 3 2 6 6 6 36. ఇది ఎంత? 48. సో 48 15 48 డివైడ్ బై 7. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఇది చూడండి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ బై పర్సన్ ఏ ఇన్ బిజినెస్ ఇస్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ బై పర్సన్ ఈ ఇన్ బిజినెస్? ఓకే. ఏ ఇంత, ఈ ఇంత. ఎంత ఎక్కువ తక్కువ అంటున్నాడు. ఎంత ఎక్కువ? ప్లస్ 10. ఎందులో ఎక్కువ? ఈ ఏ అనేది ఎందులో ఎక్కువ? ఇందులో. కాబట్టి రెఫరెన్స్ 25. వాట్ ఈస్ దిస్? 40%. 40% ఏంది? ఏ తక్కువ ఉంది కాబట్టి ఇది మైనస్. అమ్మ బాబోయ్! మైనస్ 40% మోర్ కాదు. 40% లెస్. వెరీ గుడ్ క్వశ్చన్. మైనస్. ఏ తక్కువ ఉంది. రాగిణి మంత్లీ ఇన్కమ్ ఎంత? 15 ఇక్కడ, 20 ఇక్కడ, 25 ఇక్కడ. షీ సేవ్స్ రిమైనింగ్. 15, 40, 60, 40% సేవ్ చేస్తుంది. నాట్ షేవ్ చేస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్ ఆఫ్ సేవింగ్ అండ్ రెంట్. రెంట్ ఎంత? 15. డిఫరెన్స్ ఎంత? 25. 25 అంటే కాల్. సగం ఎంత? 375. అంతేనా? 36 సారీ. ఎంత? అంతే కదా! 75/4 కదా! 75/4 750/4 ఎంత అండి? ఇది 4 చేయండి. 7 1 జా 7, 7 8 జా 32 అంతేనా? 3750 అంతే. 18,750 ఆన్సర్ ఇస్ దిస్. ఓకే. ఏ కెన్ డూ సర్టెన్ వర్క్ ఇన్ దిస్. బి 60% మోర్ ఎఫిషియంట్. ఏ అనే అతను ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు. అంటే ఎఫిషియన్సీ 1. 12 పనులున్నాయి. సి 60% మోర్ అంట. ఇది 1 అయితే ఇతను 1.6 బి. అప్పుడు బి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు? ఏ ప్లస్ బి. ఇద్దరు కలిస్తే 1 ప్లస్ ఇది ఎంత? 1 ప్లస్ దిస్ కెన్ బి రిటన్ యాస్ అంతేలే 2.6. 12 డివైడ్ బై 2.6. పాయింట్ తీసేస్తే 10. ఈ 10 ఇక్కడికెళ్తే ఇక్కడ. సో దిస్ ఇస్ 13 జా 6 జా 60/13. 60/13 అంతే. 60/13. వావ్! 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 నెక్స్ట్ సైన్ స్క్వేర్ బై 1 మైనస్ 2 కాస్ స్క్వేర్ మైనస్ 1 సీకెండ్ స్క్వేర్. ఓకే. సైన్ స్క్వేర్‌ని ఏమని రాయొచ్చా? లేదు. 1 మైనస్ 2 కాస్ స్క్వేర్‌ని రాయొచ్చా? 2 కాస్ స్క్వేర్ మైనస్ 1. 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1ని కాస్ 2ఏగా రాయొచ్చు. ఓకే. అయితే ఏంటి? ఇది కూడా కాస్ 2ఏగా రాయొచ్చు. మైనస్ 2 కాస్ 2ఏ. రాస్తే ఏంటి? నాకేంటి? ఓకే. ఓకే. ఇది కాస్ స్క్వేర్ ఏగా రాసుకుంటే, ఇది కాస్ స్క్వేర్ ఏగా రాసుకుంటే, అప్పుడు ఇది ఏమైపోతుంది? మైనస్ 2 కాస్ అయితుంది. ఇది ప్లస్ అయిపోతుంది. ఇది మైనస్ అయిపోతుంది. రైట్? అప్పుడు ఏమైపోతుంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ కామన్ తీస్తాం కాబట్టి ఇది కాస్ స్క్వేర్ ఓకే. కాస్ 2ఏ అయిపోతుంది. అంతే కదా! ఇదంతా కాస్ 2ఏ. ఇది కామన్ తీయండి. ఇది కామన్ తీస్తే ఇది క్యాన్సిల్ అయ్యి పైకెళ్ళిపోద్ది. పైకెళ్ళిపోతే ఇది మైనస్ కాస్ 2ఏ అయిపోతుంది. మైనస్ కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది. ఇది కూడా మైనస్ కాస్ 2ఏ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. అప్పుడు కాస్ స్క్వేరే మైనస్ సైన్ స్క్వేర్ వస్తుంది పైన. కింద కాస్ 2ఏ కామన్ తీసుంటాం కాబట్టి అది వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో కాస్ 2ఏ. అప్పుడు 1 ఆన్సర్. ఈజీ వన్. ఇంట్రెస్ట్. అగైన్ నౌ యూ సీ దిస్. అ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 72K ఇన్ 5 ఇయర్స్ అండ్ స్కీమ్ ఏ. 84K ఇన్ 3 ఇయర్స్ ఇన్ స్కీమ్ బి అట్ ఎస్ఐ. ఇక్కడ సమ్ ఆఫ్ మనీ అనంటే బికమ్స్. ఇట్ ఈస్ అమౌంట్. ఇంట్రెస్ట్ కాదు, ప్రిన్సిపల్ కాదు. అమౌంట్. ఇఫ్ ద రేషియో ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఆఫ్ దిస్ ఇస్ ఓకే, దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్కీమ్ బి. ఓకే. దీనికి ఏంటంటే ఫస్ట్ ఏమిచ్చారు? 72K అనేది ఎప్పుడవుతుంది? 100% ఇది ప్రిన్సిపల్ ప్లస్ 5 ఇయర్స్. 5 ఇయర్స్. 5 ఇయర్స్ ఇంటూ 5 ఇయర్స్ ఇంటూ హౌ మచ్? ఇది ఏమనుకుందామంటే 2x
5x అనుకుందాం. స్కీమ్ ఏ కాబట్టి 2x ఇంటూ 2x. ఓకే. 2x. రైట్. ఇంత. రైట్. నెక్స్ట్ 84K ఈజ్ ఈక్వల్ టు 100% ప్లస్ ఇదెంత 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఇంటూ 5x%. రైట్. 3 ఇయర్స్ ఇంటూ 5x%. రైట్. ఇంతవరకు. బాగా చూడండి. జస్ట్ మినిట్, ఇది రికార్డ్ అవుతుందా? ఓకే. యప్. యూ సీ దిస్ పర్సంటేజ్. ఓకే, ఓకే, ఓకే. ఇది పర్సంటేజ్, పర్సెంట్ మో. ఇక్కడ చూడండి, బాగా చూస్తే ప్రిన్సిపల్ ఎప్పుడన్నా కానీ టైం చేంజ్ అయ్యే కొద్దీ ప్రిన్సిపల్ కాన్స్టెంట్ ఉంటుంది, వడ్డీ పెరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమైంది 5 ఇయర్స్కి, ఇది 3 ఇయర్స్కి. ఓకే. కానీ ఇక్కడ ఏమైంది, ఇది 10x%, ఇది 15x%. అంతేనా? 10x% అనేది వడ్డీ తక్కువ, ఇది వడ్డీ ఎక్కువ. వడ్డీ ఎక్కువ ఎంత పెరిగింది? 5x%. కానీ అసల్లో వడ్డీ ఎంత పెరిగింది? 12K. సో 12K ఈజ్ ఈక్వల్ టు 5x%. నౌ దీన్ని 10x చేసుకుంటా. ఎందుకు చెప్తానో చెప్తా చూడండి. 12K 24K అవుతుంది. ఈ 10xని నేనేం చేస్తానంటే, ఈ 10xని వాల్యూని, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తా. అంతేనా? అంతే. అప్పుడు 100% వస్తుంది నాకు. 100% అంటే ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఎంత? ఇది 24K చేస్తే ఇక్కడికి మైనస్ అవుతుంది. 72లోంచి 24 పోతే 46, 48. 48K ప్రిన్సిపల్ వచ్చేసింది నాకు. ప్రిన్సిపల్ వచ్చేసిందంటే ఆట అయిపోయింది అనిపిస్తుంది నాకు. చూస్తా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్కీమ్ బి అన్నాడు. స్కీమ్ బి అని అంటే ఏంటండి? 5x అంటే ఇది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. ఓకే. 84Kలో ఈ 100% నాకు వచ్చేసింది. దిస్ ఈజ్ ఇక్కడికి వెళ్తే 48 అనేది ఇక్కడ పోతుంది. 50 అంటే 84 అంటే 34 ప్లస్ 2 36K ఉంటుంది. ఈక్వల్ టు 15x%. రైట్. ఇప్పుడు ఏమొస్తుంది? x% ఈజ్ ఈక్వల్ టు 36,000 కదా, డివైడ్ బై 15 కదా. 15 ఎంత? 15 2 15 4 00. పర్సంటేజ్ పోతే 100 పోయినట్టు. ఓకే. సో x ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చింది. ఈ x ఈజ్ ఈక్వల్ టు 24 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. దేంట్లో? b కావాలి. b అంటే 5x. సో 5x అంటే 5 ఇంటూ 2.4, ఇట్ ఈస్ 12%. అంతే కదా? 12%. ఆన్సర్ ఇస్ 12%. గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. ఇది టైం టేకింగ్. ఇది ఒక్కటి వర్త్ వర్మ, వర్త్. ఓకే. వాల్యూ ఆఫ్ దిస్ వన్ ప్లస్ దిస్ వన్. ఓకే. ఫస్ట్ ఇది చేద్దాం. ఇదంతా ఇందులో ఫస్ట్ ఇది 3 16ల, అంతేనా? 16 5ల 80. 80లోంచి 40 పోతే 40. 40లో సగం 20. రైట్. 30లోంచి 20 పోతే 10. 10 ఇంటూ 60 600. ఇదెంత? 400. ఆన్సర్ 1000. ఈజీ క్వశ్చన్ యార్. దట్స్ ఇట్. అంతేనా? వావ్! ఇంతేనా? ఓకే. దిస్ ఇస్ ఇట్. బై దిస్ వీ కమ్ టు నో వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ దిస్, వాట్ ఈస్ దిస్ టుడేస్ మాక్ ఇన్ ఆలివ్ బోర్డ్. దీంట్లో ఒక్క క్వశ్చన్ మాత్రం మనకు టైం టేకింగ్గా ఉంది. బట్ ఎస్, ఇది కూడా మీరు అటెంప్ట్ చేయగలిగితే 50 మార్క్స్కి ఎందుకు మీరు తక్కువ అయ్యారు? అయితే ఎందుకు అవ్వలేదు? టైం ఎక్కువ తీసుకుంటున్నారా? ఎఫర్ట్ ఎక్కువ తీసుకుంటున్నారా? లేదా రిజల్ట్ రావట్లేదా? ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఆ మూడిట్లో ఇది కాంబినేషన్ ఆఫ్ ఇదా లేదా ఈ మూడునా? రైట్. రిజల్ట్ అనేది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎఫర్టా, ఇట్ ఈస్ అ టై ఇదా, లేకపోతే ఈఎన్టీయా, రెండునా అనేది మీరు చెప్పాలి. దిస్ ఈజ్ ఆల్ అ స్టెప్ బై స్టెప్ స్ట్రాటజికల్ మూమెంట్. మెంటర్షిప్ ఇస్ దిస్. రైట్. స్టెప్ బై స్టెప్ మీరు ఎక్కడ అనలిటికల్గా మీరు వెళ్ళి ఆ టాపిక్స్ మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయాలనేది నా తపన. సో డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. లెట్ అస్ వర్క్ అకార్డింగ్లీ. అండ్ మీకు ఎక్కడన్నా ఎక్స్ప్లెనేషన్లో ఇంకెక్కువ కావాలి అని అంటే యూ కెన్ ఆల్వేస్ కమెంట్ ఇట్. ఓకే. గుడ్ డే. బాయ్.